రాముడే 12 నెలలు ఉమ్ము నీటిలో ఉండి తల్లి తిన్న ఆహారాన్ని తిని ఎంగిలి తిని ఆయన అదే యోనిలోంచి బయటికి వచ్చాడు. ఒక మనిషి ఎలా బయటికి రావాలో అలా రావాలి ఆయన. ఎందుకు రావాలి? సంపూర్ణ మానవావతారంగా వచ్చిన వాడు మాత్రమే రావణుడిని సంహరించాలి. అది ఎందుకు సంహరించాలి? ఎందుకంటే వాడు అందరి గురించి అడిగాడు. మనుషుల్ని అడగటం కాదు, తృణప్రాయణ అంటే ఒక చిన్న జీవితాలు వాళ్ళవి. అంటే మీరు ఇప్పుడు నాతో మాట్లాడుతున్నప్పుడు ఏ చీమో బొద్దింకో వెళ్తే మీరు ఎలా పట్టించుకోరో, రావణాసురుడి మనసులో మీరు అలాంటి వాళ్ళు. అందుకు అలాంటి వాళ్ళల్లో పుట్టి, ఆ మనుష్య యోనిలో పుట్టి కొన్ని కోతుల్ని వేసుకొని వెళ్ళాలి. అప్పుడు వాడి అహంకారం తగ్గుద్ది. వాడు చాలా అహంకారి రావణాసురుడు. మీరు అనుకుంటున్నారు సినిమా వాళ్ళ దృష్టిలో ఏంటంటే సీతను వెత్తకెళ్ళటం అనే ఒక్క ఘటన తప్ప రావణాసురుడి జీవితంలో ఇంకా అది ఒక సూపర్ లైఫ్ అది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఓపెన్గా అడుగుతున్నాను, రావణాసురుడు నిజంగా చాలా గొప్పవాడైతే రాముడు లేనప్పుడు సీతను ఎందుకు తీసుకెళ్ళాలి? రాముడు ఉండగా రాముడిని కొట్టి ఒక సినిమా ఫైట్ జరిగి, అది కదా ఫైట్, మరి చాలా గొప్పోడు కదా. మరి రావణ బ్రహ్మ అని పేరుతో పిలిచేవాళ్ళు ఉన్నారు. మరి అసలు అదేందో నాకు ఇప్పటికీ అర్థం కాల. బ్రహ్మ వంశంలో వచ్చాడంటే బ్రహ్మ అయిపోతాడా చెప్పండి? అంటే అసలు రావణాసురుడిది నాకు ఒక పెద్ద ట్రామా. అది ఏంటంటే సీతని అపహరించకటం అనే ఒక్క ఇన్సిడెంట్ అతని జీవితంలోంచి తీసేస్తే అతను చాలా గొప్పవాడు. ఇలా చెప్పటం వల్ల ఏం జరుగుతుందంటే ఇంకా రాముడు అనేవాడు క్షమాగుణం లేనివాడు అవుతాడు. అప్పుడు ఒక తప్పు చేస్తేనే మనిషిని చంపేస్తే మన దేవుడికి క్షమాగుణం లేనట్టే కదా. సో మన పురాణ ఇతిహాసాల మీద మనకు పట్టు లేకపోతే అప్పుడు మన జీవితంలో రిలీజన్ అనేది ఒక అబ్స్ట్రాక్ట్ అవుతుంది.